అంటే ముఖ్యంగా యూత్ 2014లో అప్పుడు ఉన్న పరిస్థితుల్లో యూత్ పెద్ద ఎత్తున మోడీ గారికి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ విచిత్రంగా ఒక 3 ఏళ్ళు గడిచేటప్పటికే మీరు అనేక యూనివర్సిటీస్లో ఏబీవీపీ చిత్తుగా ఓడిపోయినటువంటి పరిస్థితి. అది మీరు సెంట్రల్ యూనివర్సిటీ కానివ్వండి, జేఎన్యూ కానివ్వండి, జేఎన్టీయూ కానివ్వండి, అనేక ఇంకా మీకు అసోమ్ యూనివర్సిటీ కానివ్వండి, చాలా యూనివర్సిటీల్లో యూత్ థింకింగ్లో ఎందుకు వచ్చింది ఈ మార్పు? సో యూత్ అంటే ఒకటే, ఇప్పుడు జేఎన్యూ లాంటి ప్లేసెస్లో సెంట్రల్ యూనివర్సిటీస్లో ముందు నుంచి కూడా కొంత టగ్ ఆఫ్ వార్ ఉన్నటువంటి విషయాలు మనం చూసాం. గుజరాత్ ఎన్నికల తర్వాత దానికంటే ముందు వామపక్షాలు ఇవాళ ఎక్కడ కనబడుతున్నాయంటే యూనివర్సిటీలలో కనబడుతూ ఉన్నాయి. కొంతమంది కన్నయ్య కుమారులు ఇట్లాంటి వాళ్ళ ఫేసెస్లో వామపక్షాలు కనబడుతూ ఉన్నాయి. వాళ్ళకు అనుబంధమైనటువంటి ఆర్గనైజేషన్స్ని వివిధ రకాలుగా విడగొట్టి మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు కంబైన్ చేయడం మూలాన సింపుల్ మ్యాథమెటిక్స్లో అక్కడక్కడ కొన్ని పోయిండొచ్చు. కానీ ఏబీవీపీ ఇవాళ కూడా జాతీయ స్థాయిలో యువతను అత్యంత ప్రభావితం చేయగలిగేటువంటి, విద్యార్థులను అత్యంత ప్రభావితం చేయగలిగే సంస్థగా ఏబీవీపీ ఉంది. కొన్ని పేరున్న యూనివర్సిటీలు అక్కడక్కడ పోయి ఉండవచ్చు కాక, కానీ అక్కడ కూడా డివైడెడ్ ఒపీనియన్. కొన్ని పోస్టులు మాకు, అంటే జనరల్ సెక్రటరీ వాళ్ళకు వస్తే సెక్రటరీస్ మాకని, ప్రెసిడెంట్ వాళ్ళకు వస్తే జనరల్ సెక్రటరీ మాకు, ఈ రకంగా రకరకాలుగా ఉన్నాయి. ఒక ప్యానల్ మొత్తం కూడా వాళ్ళదే విజయం సాధించిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు. అంటే కానీ యూత్లో ఏదైతే మీరు మీ మేనిఫెస్టోలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామనేటువంటి హామీ ఇచ్చారు, దానికోసం కొన్ని పెట్టారు మీరు, స్టార్టప్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని. అవన్నీ కూడా టేక్ ఆఫ్ కాలేదు సరిగా. నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుంది. అందుకే యువతలో నైరాశ్యం పెరిగిన కారణంగానే దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇండికేషన్ ఆఫ్ ది, అంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటి దాని మీద యూనివర్సిటీలో అంటే ఏబీవీపీ ఓడిపోవడానికి చాలామంది ఉదాహరణలుగా చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక యూనివర్సిటీస్ ఏబీవీపీ మాత్రమే మనం ప్రమాణంగా చూడదు. మీరు ఒకవేళ ఎంప్లాయ్మెంట్ యూత్ అంటే దిస్ అ వాస్ట్ కంట్రీ, 35% మనం చెప్తాం, 65% మనం చెప్తా ఉన్నాము. ఇవాళ గుజరాత్లో కానివ్వండి, ఇప్పుడు కర్ణాటకలో కానివ్వండి, 18 to 25% ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి యువత కూడా పెద్ద ఎత్తున వచ్చి ఓట్లు వేశారు. మరి వీళ్ళందరికీ నైరాశ్యం ఉండుంటే మా పార్టీ అభ్యర్థులు గెలవకూడదు కదా, ఒకటి. రెండోది, 2 కోట్ల ఉద్యోగాలంటే నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు అనేది కాదు అనేది నా ఉద్దేశం బేసికలీ. కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పేరుతోటి దేశం మొత్తం మీద కూడా ప్రతి జిల్లాలో ఈ యొక్క నైపుణ్య కేంద్రాలు తెరిచి ఆయా వృత్తుల్లో ఎంప్లాయ్మెంట్. నాకున్న సమాచారం మేరకు, అంటే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సమాచారం మేరకు, మీరు ఏదైతే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఉన్నదో, మీరు ఇచ్చినటువంటి ప్రామిస్కి చాలా తక్కువగా పర్సంటేజ్, అంటే కేవలం 25 lakhs మందికి మాత్రమే ఇవ్వగలిగారు అవుట్ ఆఫ్ 65 lakh ఎంతో మీరు చెప్పిన దాని అనేటువంటిది ఒకటి వచ్చింది. అంటే యూ ఫెల్ షార్ట్ ఆఫ్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆర్ గోల్స్ అనేటువంటి. అంటే దీస్ నెంబర్స్ నీడ్ టు బి వ్యాలిడేటెడ్. అంటే నాకైతే 65 లక్షల సమాచారమే ఉంది. ఈ 25 lakhs అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రభుత్వ రంగ సంస్థలు చెప్పినటువంటి విషయాన్ని మీరు 65 lakhs అండ్ అబవ్, ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్స్ హ్యాపెనింగ్. కాబట్టి పిఎంకేవీవై ద్వారా ఒక వినూత్నమైన మార్పులు వచ్చాయి. గతంలో ఈ సిస్టమ్ ఎక్కడా కూడా లేదు, ఉన్నా ప్రభావవంతంగా పనిచేయలేదు, వేరే పేరుతో ఉన్నా. కానీ ఇవాళ 13,000 కేంద్రాలు దేశం మొత్తం మీద ఓపెన్ చేసి వీటి కోసమే నిర్దిష్టంగా పనిచేస్తున్నాయి. దానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ, దానికి నిధులు, ఈ వ్యవహారం అంతా ఉంది. మీరన్న స్టాండప్ పథకము, తర్వాత ముద్రా పథకం అనేది ప్రత్యేకించి మహిళా యువ పారిశ్రామికవేత్తల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకొచ్చిన మాట మాత్రం వాస్తవం. ఖచ్చితంగా మీకు ఇవాళ ముద్రా పథకానికి సంబంధించి చాలామంది సామాన్యులు, ఎవరికైతే బ్యాంకింగ్ సపోర్ట్స్ లేవో వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు దేశంలో. దానిలో 70% మంది లబ్ధిదారులు మహిళలు ఉన్నారు. స్టాండప్ అయితే బహుశా నాకు తెలిసి ఎప్పుడు కూడా భారతదేశంలో ఇటువంటి పథకం రాలేదేమో. ప్రభుత్వమే ₹1,00,00,000 వరకు గ్యారంటీ, ఎటువంటి గ్యారంటీ అవసరం లేకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు, మహిళలకి మీరు బ్యాంకు నుంచి రుణం ఇప్పించి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయటం, అంటే ఉద్యోగాలు కోరుకునే వాళ్ళ నుంచి ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళగా తయారు చేసేటువంటి ప్రయత్నాలు చేపడుతూ ఉన్నాం. కాబట్టి ఉపాధి కల్పనకు సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం చేసినంత పని గతంలో ఏమంటారు ఆంట్రప్రెన్యూర్స్ ఖచ్చితంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అంటాం, ఆంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ అయింది. కాబట్టి దేశంలోని ప్రతి బ్యాంకు శాఖ నుంచి మినిమం ఒక్క లబ్ధిదారుడైనా ఉండాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు. దాంట్లో పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దేశం మొత్తం నుంచి దాంట్లో కూడా 70% మళ్ళీ ఉమెన్ ఆంట్రప్రెన్యూర్స్ ఉన్నారు. ఈ విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్
ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch